రే బాబు తమ్ముళ్ళు, నేను ఏదో చెబుతున్నాను కదా మీకు, అది మీరు మంచి అనుకుంటారో చెడ్డ అనుకుంటారో నాకు తెలియదు. నేనైతే మటుకు మంచి చెబుతున్నాను అనుకుంటున్నాను. నా ఉద్దేశం ఏంటంటే, మనం చెప్పాలనుకున్నది చెప్పాలి. అవతల వాళ్ళు విన్నారా వినలేదా, మనల్ని ఏమనుకుంటున్నారో అవన్నీ మనకు అనవసరం. మనం ఒక మంచి చెప్పాలనుకున్నాం అనుకో, ఆ మంచి చెప్పాలంతే. ఇప్పుడు ఎలా దారి అంటే వెళ్తాం, ఆ దారిలో గొయ్య గొప్ప ఉంది, అది మనకు ముందు తెలిసినప్పుడు మనం చెప్పాలి. వెళుతా బాబు తమ్ముడు రా పక్క వెళ్ళగల గొయ్యి ఉందిరా పడిపోతావని చెబితే మన ధర్మం. ఆడ అవతల విన్నాడా వినకుండా వెళ్ళిపోయి గోతులో పడ్డాడా అనవసరం మనకి. వినకుండా వెళ్ళిపోయి ఎవరన్నా పడ్డాడు అనుకో, మనం చెప్తే ఎవడ వినడో అని అనుకోకూడదు. మన పిల్లలకైనా సరే నేను చెప్పేది అదే, చెప్పాలి. ఒకసారి చెప్తే వినకపోవచ్చు, 10 సార్లు చెబుదాం, 20 సార్లు చెబుదాం, అవసరమైతే 100 సార్లు చెబుదాం. చెప్పడం ఫ్రీయే కదా, మనం చెప్పడానికైతే కూర్చో అవ్వదు కదా. చెబుదాం, వింటారా? ఇని ఎవరో ఒకరు మారినా ఏదో అలుపులే, నా మాట ఇచ్చిన ఒకరు మారలేదని సంతోషం. మారలేదనుకో, అలుపులే మనం చెప్పినా మారతలేదని అదొక సంతోషం అంతే. మన ధర్మం ఏంటంటే మనం చెప్పాలంతే, ఏదైనా సరే అంతే. తప్ప ఎవడ వినడో, మనం ఎందుకు చెబుతాం, మనకు ఖాళీ ఎక్కడ ఉంది, నీ ఓడికి ఖాళీ ఎక్కడ ఉంది, ఇవన్నీ ఒట్టి మాటలు అనమాట. చూడండి, ఈ తమ్ముడు ఎవరో నాకు మెసేజ్ పెట్టాడు, చాలా మంచి విషయాలు చెబుతున్నావన్నా, నీ ఎక్స్పీరియన్స్ అంతా ఎలాగా చెప్పు. నా పేరు పెట్టద్దని చెప్పాడు అన్నమాట. లేదా తమ్ముడికి పేరు కూడా పెడదాం అనుకున్నాను నేను. ఎందుకంటే వింటున్నారు, చెప్తే అలా వింటున్నారు, చాలామంది అర్థం చేసుకుంటున్నారు. ఎందుకంటే మనకు తెలియదు చెప్పాడు అనేది ఒక ఆలోచన వచ్చిందంటే ఎవరైనా వింటారు. కొంతమంది ఉంటారు అన్నీ నాకు తెలుసు అని, అలాంటి వాళ్ళకి మనం చెప్పలేము, చెప్పినా వేస్ట్ అనమాట.